చెప్పాలంటే ప్రతి మనిషి జీవితం రెండు రకాలుగా పూర్ణత్వాన్ని సాధించాలి. కానీ పుట్టుక గిట్టుక అనేది అది ప్రతి జీవి సర్వసాధారణం. మన భగవద్గీత తేల్చి చెప్పడం జరిగింది. పుట్టిన ప్రతి జీవి కూడా గిట్టక తప్పదు. గిట్టిన ప్రతి జీవి మళ్ళీ ఏదో ఒక రూపం ఆ యొక్క కర్మను బట్టి రూపం చేసుకోవాల్సి ఉంటుంది. అట్లా మరి తీసుకునే దాంట్లో గత 4 సంవత్సరాలు 4వ ఆరాధనగా మరి పద్మాక వాస్తవానికి అదృష్టవంతురాలు పుణ్యమూర్తిగా జరగడం. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని సొంత కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అన్నింటికి మించి మాలాంటి భక్తులందరినీ కూడా పిలిచి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ప్రతి సంవత్సరం కూడా ఇలా చేసుకోవడం అనేది మరి చాలా గొప్ప కార్యక్రమంగా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం మరి బ్రహ్మాండంగా చేసుకోవడం అనేది మంచిది. అయితే ప్రతి మనిషి సాధించవలసినటువంటి విజయం ఏంటంటే సహజంగా మనం కుటుంబ విధానంలో పిల్లలు వారి విద్యా అభ్యాసం, వారికి పెళ్లి చేయడం, ఆ తర్వాత చక్కగా జీవితం మరి అన్ని రకాలుగా సుఖంగా జీవించే విధానం, మెరుగైన విధానంలో జీవితం సాధించింది. ఆ తర్వాత జనన మరణాలు అనేది చాలా సాధారణం. కాబట్టి ముఖ్యంగా మనం చెప్పే మన గ్రంథాలు, మన కథలు, మన భగవద్గీత ఆధారంగా మానవ జన్మ అనేది పరిపూర్ణం కావాలంటే ఆత్మజ్ఞానం పొందాలయా. ఆత్మజ్ఞానం వల్లే మానవ జన్మ సార్థకమవుతుందని మహాత్ములు మనకు తెలియజేస్తారు. కానీ సార్థకం కాకపోయినా సాఫల్యం అయితే అయింది పద్మక జీవితం అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరి అట్లా చేసుకున్నటువంటి కర్మలన్నీ మన భారతదేశంలో ముఖ్యంగా మనం చెప్పే మాటలు ఏంటంటే ఇది కర్మభూమి, పుణ్యభూమి, ధర్మభూమి, వేదభూమి, ఇట్లా మనకు అనేక రకాలుగా ఉన్నాయి. అంటే ఏమి చేస్తే ఆ ఫలాలు మనం పొందుతాం అని చెప్పి మన కంఠాపాదంగా కర్మ సిద్ధాంతాన్ని మనకు చక్కగా బోధించడం జరిగింది. అలాంటి కర్మ సిద్ధాంతంలో మరి చూసుకుంటే జీవి అనేది ముఖ్యంగా యొక్క మానవ రూపం అనేక రకమైన రూపాలన్నీ ధరించడంలో కారణం ఏంటి అంటే భగవంతుడి సృష్టి అంతా కూడా ఆనంద జీవరాశం కోసమే ఈ సృష్టిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందుకమ్మా మీరు కూడా చక్కగా గౌరవం చేయవచ్చు. ఎందుకంటే నేను కూడా ఒక 5 నిమిషాల్లోనే మరి ముగించి, ఎందుకంటే కార్యక్రమ సంకల్పం అనేది మనం మాట చెప్పాలి కాబట్టి చెప్పుకున్నాం. ఈ యొక్క కర్మ సిద్ధాంతం ప్రకారం మీరు ఉంటున్న ఇంట్లో కూడా ఏదో చెప్తున్నాయి కాబట్టి మానవుడు ఆనందంగా జీవించాలి. జీవించడం కోసమే జీవి వచ్చింది. మరి ఇక్కడ కానీ ఇందులో ఎట్టి సుఖము, దుఃఖము, బాధ, సంతోషం కాకుండా జీవించిన వాళ్ళు ఎవరంటే మన కర్ణాటకలో మనం ఎవరు చెప్పలేము. ఎందుకంటే అన్నీ ఉంటాయి కదా మనిషికి అని. కానీ ఇక్కడ ఉన్న ఏమీ అంటకుండా సుఖ దుఃఖాలకు అతీతంగా జీవించేవాడు రంగమ్మ. అదేందయ్యా రంగా తిక్కలాయన కదా మన గ్రామంలో, మరి ఆయన్ని చెప్పడం ఏంటి అనేది అంటే ఆయన ఎట్టి దుఃఖం ఆయన మనసుకు అనుకోకుండా ఆయన ఏదైనా చేసి ఉంటే మనకు చెప్పే గ్రంథాల ప్రకారం గత జన్మలో మీరు చేసిన పాపాల వల్ల మీకు వస్తుంది అంటే వచ్చిన పాపాలు అన్నింటినీ అర్థం చేసుకుంటా ఉన్నాడు. ఉదయాన్నే ఎవరో ఒకరికి ఆయన ఏదో కవర్లు ఇస్తారు, లేకపోతే ఏదో పెద్ద పెద్ద గోతాలు ఎత్తున పెడతా ఉంటారు. ఎందుకో తెలియకుండా ఆయన సబ్జెక్టు మరుగుతా ఉంది. ఆ ఇస్తే ఆయన చక్కగా చేసుకుని ఊరు బయటికి వస్తే ఎత్తునంత కారుతా ఉంటుంది. అయినా పాపం ఆయన చేసేదని లేదు. ఇంకా గొప్ప మనసు ఏంటంటే ఎవరైనా ఆయన చూస్తుంటే ఆడ మనసు లేదని బరువెత్తపోతే అమ్మ నాకు ఎత్తురా అని ఆయన ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి మనసు రావాలంటే 20 సంవత్సరాలు సాధన చేసినటువంటి మాలాంటి వాళ్ళకి కూడా ఎవరైనా బాధపడితే మనసు బాధపడింది, కానీ బాధను బరువుగా ఎత్తుకోవాలనే సంకల్పం చేయలేకపోతున్నాం. కానీ ఆయనకు ఆ మనసు వచ్చింది. ఎంత గొప్ప మనసు! అట్లాంటి మనసు వచ్చింది. మరి మా నాన్న ఇప్పుడు 4-5 సంవత్సరాలు పని మానేసిన అందరికీ తెలుసు. గొప్పగా కర్మయోగంలో ఆయన మించిన వాళ్ళు లేడు. 2 మనుషుల పని ఎక్కడ పోయినా చేసేవాడు. ఏ రోజు ఫలితాన్ని ఆశించుకుంటే పనిచేసేవాడు. అంత కర్మలో నిమగ్నం అయ్యేవాడు. అట్లాంటి మనసు ఉన్న ఆయన పని మానేసిన మరుసనాడు మళ్ళీ పోయి చేతికి పోయి చూసిరాలన్న ఆలోచన కూడా ఆయన కలగదు.
ఎంత అదే యోగం అంటే అంత గొప్పగా మరి ఆలోచించే విధానం అనే పని మానేసిన వదిలేసి మరి ఇలాంటి వాళ్ళందరినీ చూసుకుంటే మరి వీళ్ళు ఆనందం ఉందరా, వీళ్ళందరూ నిజంగా తెలియగలవాళ్ళ అంటే జ్ఞానం చెప్పే ప్రకారం ఏంటంటే వాళ్ళకి ఏమి జరుగుతుందో తెలియకుండా జరుగుతున్నది, జ్ఞానికి అన్ని తెలిసి జరుగుతుంది అంతే తేడా తప్ప అలాంటి గొప్ప మనసును సాధించడమే ఆత్మయోగం, ఆత్మ సాధన అనేటువంటి ద్వారా అట్లాంటి సున్నితమైనటువంటి మనసును సాధించాలి. ఎదటోడి బాధపడే స్థాయికి ఎదగాలి, ఎదటోడి బాధను తన బాధగా మనసుకోవాలి. అలా చేసినటువంటి అన్ని కూడా ఎవరైనా ఏదైనా తిరిగితే దాన్ని మనం పట్టించుకోకుండా వదిలిపెట్టాలి. మన కర్మ సిద్ధాంతం భారతంలో మొట్టమొదటి మనకు తెలియజేది ఏమిటంటే ఎవరైతే నిన్ను ఏదైనా తిడితే ఆ మనిషి తిట్లు పట్టించుకోకపోతే ఈ తిట్టినటువంటి ఆయన పుణ్యమంతా ఆయన పోయి ఆయన పాపమంతా ఈయనకు వస్తుందని చెప్పి వాళ్ళకు చక్కగా తెలియజేసింది. ఎవరైతే రాజరెడ్డి రంగా గారి చేతలు ఆయన ఎత్తున పెట్టాడో ఈయనకున్న పాపం మొత్తం, ఆయనకున్న పాపం పాతది ఏదైనా ఉంటే వచ్చి ఏడకొచ్చి ఈయన చేసే పుణ్యకార్యం ఉంటే ఆయన వెళ్ళిపోద్దని చెప్పి మనకు శాస్త్రం చక్కగా తెలియజేస్తుంది. ఎందుకంటే ఆయన ఎవరైనా తిట్టినవా అది కూడా నీకే వచ్చింది. ఎందుకంటే ఒక లెటర్ మన ఇంటికి వచ్చింది, మనం తీసుకోకపోతే దేశం తగిలిపోయింది. బుద్ధుడు దీని మీద ఉదాహరణ చెప్పినటువంటి మాట. అందుకని ఎవరైతే మంచి వ్యక్తుల్ని దూషించినా ద్వేషించినా వాడు పట్టించుకోకపోతే అది ఎవరైతే ఇస్తే వాళ్ళకి ఎందుకు వెళ్ళిపోతాయా అని చెప్పి బుద్ధ భగవానుడు చెప్పిండు. భారతం చక్కగా కర్మయోగం ద్వారా మనకు తెలియజెప్పడం జరిగింది. అందుకని అట్లాంటి మహాత్ముల భోగాలు పొద్దున్నే చూస్తే పుణ్యాలు మన గుంటూరులో మరి ఆయన సమాధి ముస్లింస్ అంటే సైడు ఆయన చక్కగా ఏ బండి దగ్గర పోయి 2 కాయలు తీసుకుంటారు, బ్యాన్ బాగా జరిగేదంట. ఇట్లాంటి వాళ్ళు అంత అవధూతలు అని చెప్పి ఎంత అద్భుతంగా ఆయన సమాధి దివ్యంగా వెలుగుతా ఉన్నది. అట్లాంటి వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళందరినీ మనం గొప్పగా ఆరాధించాలి కానీ తప్పుగా చూసి అలా చేస్తే వారు ఏదైనా ఉంటే వారి పాపాలన్నీ మరి ఈ పాపాలు ఏమైనా రాసిన కోసినట్టు వాళ్ళు పోయి వాళ్ళు చేసిన కార్యక్రమం మన కర్మ సిద్ధాంతం అంతా మరి తెలియజేస్తా ఉన్నది. అందుకనే మనుషులు మన భారతంలో ఈ పరంగా కర్మ సిద్ధాంతం మనం ఖచ్చితంగా అనుకుంటున్నానికి అదే భారతంలో మొట్టమొదటి ఆదిపర్వంలో మనం చెప్పే కథ ఏంటంటే కన్యూ మహర్షి ఆయన గొప్పగా తపస్సు చేసుకుంటూ ఊరు బయట నారాయణస్వామి లాంటి దగ్గర చిన్న కుటీరం ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్నాడు. అక్కడ ఉన్న తర్వాత అనుకోకుండా గ్రామంలో దొంగలు పడి రాజుగారి ఇంట్లో ఉన్నటువంటి కాస్త ఆభరణాలని దొంగతనం చేసి వాడు పరిగెత్తారు. ఆ అలజడికి అందరూ లేచి ఏం చేశారంటే ఎవరో దొంగ వచ్చాడని వెంటపడ్డ తర్వాత ఆయన దొంగ వెంబడం చేశారు. బాగమ్మలు ఏం చేశారు, తిరిగిపోయారు ఊరగా ఆయన కుటీరులో ఆయన తప్పు చేసుకుంటూ ఆయన మాట్లాడాడు. తప్పించుకోవాలి కదా అందుకని వస్తువులు చెప్పి ఆయన వెనపడేసి బారిపోయారు. అప్పుడు వచ్చినటువంటి భటులందరూ ఏం చేశారంటే ఈయన పట్టకపోయారు రాజుగారి తీసుకుపోతే ఈయన అడిగారు, ఎందుకు చేశావు, ఎందుకు చేయించావు, అసలు మొత్తానికి నాయకుడు అవుతుందంటే ఈయన మౌనం మనం ఏం మాట్లాడారు, పరుగు లేదు పురుగు లేదు నెలకొన్నాడు. సరే మొత్తం మీద ఈయనే దానికి లేడు, ఈయన ప్రమేయం వల్ల ఇది జరిగిందని వాళ్ళంతా కలిసి నిర్ధారణ చేసి ఆ తర్వాత ఆయన ఏం చేశారంటే ఆయనతో అప్పట్లో ఉన్న కాలమానం అప్పట్లో ఉన్న విధానం ప్రకారం ఒక పెద్ద ఏక కర్రీ లాంటి దాన్ని సోలంలాగా చెక్కి అందరూ కూడా